We are traveling to Srinagar from Amritsar. Let's go. ఇది అమృత్సర్ ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ అయింది. మినీ యుద్ధం చేయాల్సి వచ్చింది. బ్యూటిఫుల్ గా. ఓకే, మనం ఫ్లైట్ ఎక్కేసాం. అప్పుడు హ్యావింగ్ విండో సీట్ ఉంది ఇండిగో ఎయిర్లైన్స్. మన వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్ ఇండియాకి వచ్చాం. Now we are going with Indigo to Srinagar from Amritsar. ముగ్గురు తెలుగు ఆర్మీ పీపుల్ ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యారు. సో ఇక్కడ శ్రీనగర్లో ఉన్నాం ఎయిర్పోర్ట్ దగ్గర. మనం ఇప్పుడు మనకి సిమ్స్ వచ్చాయి యాక్చువల్గా. ఇక్కడ ప్రీపెయిడ్ సిమ్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ బయటనే ఇక్కడ సిమ్స్ అవైలబుల్ ఉంటాయి, కావాలితే ఇక్కడ తీసుకొచ్చా. సో మనం ఇప్పుడు రూమ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వెళ్తున్నాం. సో మనం రూమ్కి వెళ్తున్నాం, ఆన్ ద వేలో ఉన్నాం ఇక్కడ. సో ప్రస్తుతానికైతే లాల్ చౌక్ అండ్ దాల్ లేక్ చూసుకొని, లేక్ మార్కెట్ కూడా చూసుకొని, ఆ తర్వాత రేపు ఏ ప్లేసెస్ కవర్ చేయాలో, ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాం. చూస్తున్నాం కదా, ఇది రివర్ జైలిం అనమాట. ఇక్కడ శ్రీనగర్లో ఫేమస్ రివర్ ఇది. వాటి నుంచి కూడా కొంచెం బ్రిడ్జ్ అది ఉంది, వ్యూ సరిగ్గా రావట్లేదు. దిస్ వన్ ఇస్ ద వుడెన్ బ్రిడ్జ్. యా, వుడెన్ బ్రిడ్జ్ అంట అది. మనకి ఇక్కడ దాల్ లేక్ కనపడుతుంది, అటువైపు మౌంటైన్స్ ఉన్నాయి. స్నోఫాల్ అయితే మాత్రం నవంబర్ అండ్ డిసెంబర్లో శ్రీనగర్ విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ మీరు లే ప్లాన్ చేసుకుంటే శ్రీనగర్ నుంచి ప్లాన్ చేసుకోండి, ది బెస్ట్ ఆప్షన్. శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్ళి, కార్గిల్ నుంచి లే వెళ్ళి, లే నుంచి మనాలి రండి. శ్రీనగర్లో తిరగబోతున్నాను అనమాట. హీజ్ అవర్ క్యాబ్ మెంబర్. యా, వీ కెన్ స్టార్ట్ నౌ. సో ద బ్యూటిఫుల్ వ్యూ ఇట్ వాస్. చూడండి, ఇక్కడ కొన్ని షికారా బోట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మెయిన్ షికారా బోట్స్ అన్నీ ఉన్న పాయింట్కి మనం ఇప్పుడు వెళ్తున్నాం, దాల్ లేక్ మెయిన్ పాయింట్కి. ఇప్పుడే ఇక్కడ దాల్ లేక్ దగ్గర ఉన్న ఘాట్కి వచ్చాం. మోస్ట్ బ్యూటిఫుల్ దాల్ లేక్. ఇక్కడ మీకు షికారా బోట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళు పారవాడితే మనకు అన్నీ సెట్ చేస్తారు. అటువైపు మీరు చూసారు కదా, అవి బోట్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడే మనకి ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది, దాల్ లేక్ రైడ్. ఇప్పుడు మనం బోట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇలా ఉంటుంది బోట్ అది. దీన్ని వెయిటింగ్ బోట్ అంటారంట. ఇది దాల్ లేక్లో ఫస్ట్ పాయింట్. సో ఓకే, మనకి ఇక్కడ నుంచి స్పీడ్ బోట్ కావాలన్నా ఏం కావాలన్నా సరే ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ దాల్ లేక్లో. అక్కడ చూస్తున్నా కదండి, అది మహారాజా కరణ్ సింగ్. అది దాల్ లేక్లో సెకండ్ పాయింట్. దాల్ లేక్లో మిడిల్లో ఉంది అది. అండ్ దాల్ లేక్లో సెకండ్ ప్లేస్ అది. కదా ఇక్కడ షాప్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ అక్కడేమో షేక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఆ ముందేమో టీ కాఫీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ప్రతిదీ మనకి ఇక్కడ దాల్ లేక్లో అవైలబుల్గానే ఉంటుంది. అవి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. ఇటు వ్యూ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇక్కడైతే బోట్ స్టేస్ ఉన్నాయి ఇవన్నీ. ఈ బోట్ స్టేస్ అన్నీ ఇక్కడ నుంచి దాల్ లేక్ స్టార్టింగ్ వరకు ఉంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి. చూడండి, అక్కడ ఫారినర్స్ వస్తున్నారు. ఇవన్నీ హౌస్ బోట్స్ అనమాట అక్కడ. బట్ ఇక్కడ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి దాల్ లేక్లో. ఈవినింగ్ 5:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. అటువైపు నుంచి సన్న, మధ్యలో ఈ బోట్ షికారి. అండ్ ఇవన్నీ బోట్ హౌసెస్ అనమాట. అండ్ ఇవన్నీ లోటసెస్ అనమాట. ఇక్కడ దాల్ లేక్లో ఇది థర్డ్ పాయింట్ దాల్ లేక్లోని. ఇది నెహ్రూ పార్క్ అంటండి. చిన్న గార్డెన్ ఉంది ఇక్కడ. ఇది దాల్ లేక్లో ఫోర్త్ పాయింట్. ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి మనకి. అక్కడ చూస్తున్నాం కదా, నెహ్రూ పార్క్ దాల్ గేట్ అని ఉంది. మీకు చిన్న జూమ్ చేస్తున్నాను అండి, అదిగోండి నెహ్రూ పార్క్ దాల్ లేక్. ఇదిగోండి, ఇది నెహ్రూ గార్డెన్ అంటే. ఇదిగోండి, ఇది ఇక్కడ ఫోటో సెక్షన్ ఉంటుంది. మళ్ళీ డ్రెస్సెస్ సేల్కి ఉంటాయి, ఐ మీన్ ఫొటోస్ తీసుకోవడానికి. అక్కడ చూస్తున్నారు కదా, అట్లా ఫొటోస్ తీసుకోవడానికి ఉంటాయి. బోటింగ్లో ఫొటోస్ మాట్లాడాము. ఆయన మన ఫోటోగ్రాఫర్.
एक बार हाय बोलो. హాయ్ 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 ఫ్రెండ్. అదా ఇదంతా ఫ్లోటింగ్ గార్డెన్ అంట. ఇదిగోండి ఇటువైపు ఇదంతా ఉంది ఫ్లోటింగ్ గార్డెన్. మనకి ఇక్కడ అన్ని షాప్స్ కనబడుతున్నాయి అన్నమాట. మనం ఇట్లా బోట్లో షికారు చేసుకుంటే ఇక్కడ షాప్స్ అన్నీ చూడొచ్చు. ఇది దాల్ లేక్ మార్కెట్ అన్నమాట. ఇదంతా మార్కెట్. ఇక్కడ డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉంటాయి. దాల్ లేక్ మార్కెట్ నుంచి ఇలా బయటకు వచ్చాం. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ దీంతో మన షికారా రైడ్ కంప్లీట్ అవుతుంది. చూసారు కదండి, ఇది ఈవినింగ్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. ఇది మలై కుల్ఫీ ఇక్కడ ఫేమస్ది. దట్స్ రైట్. ఇది 0 డిగ్రీ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి చూసారు కదా, మౌంటైన్ వ్యూస్ అండ్ బిల్డింగ్ వ్యూస్ అన్నీ కనబడతాయి. మనం ఇప్పుడు లాల్ చౌక్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. వంద వేలో ఉన్నాం. మనం అయితే ఇప్పుడు లాల్ చౌక్ దగ్గర ఉన్నాం అనమాట. అది లాల్ చౌక్. సో దగ్గరికి వెళ్తాను మీకు కొంచెం మంచి వ్యూ అవైలబుల్గా ఉండడానికి. ఇక ఇది లాల్ చౌక్ మార్కెట్ అండ్ దట్ ఈస్ లాల్ చౌక్. అక్కడ స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక లేడీ స్క్రీన్ కనబడుతుంది కదా, అది శ్రీనగర్ స్క్వేర్ అంటారు దాన్ని. ఇక్కడ నుంచి మొత్తం పిక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇటువైపు నుంచి తీసుకోవచ్చు. దిస్ వాజ్ హ్యావింగ్ ద నైస్ వ్యూ. మొత్తం కూర్చోడానికి అన్ని ప్లేసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ లాల్ చౌక్ దగ్గర. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది శ్రీనగర్ స్క్వేర్. చూడండి ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ప్రజెంట్ ఇది క్లోజ్లో ఉంది. మనకి లైటింగ్ వల్ల సరిగ్గా కనపడట్లేదు. అది ఆ లేడీ స్క్రీన్. ఇది మనం ఉండే స్టే అనమాట, కాశ్మీర్ హౌస్.